జనవరి 3వ తేదీ శివముక్కోటి పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం. ఇలాంటి రోజు ఎప్పటికీ రాదు. శివపూజ విధానం. ఈ నెల జనవరి 3వ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చు. ఈ ధనుర్మాసంలో జనవరి 3వ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివముక్కోటి యోగం ఏర్పడుతోంది. ఇదే రోజున పౌర్ణమి తిథి కూడా కలిసి రావడం విశేషం. ఇలాంటి యోగం చాలా అరుదుగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఒక్క రోజున శివుడిని భక్తితో పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే జనవరి 3వ తేదీన శివముక్కోటి యోగం, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, అలాగే పౌర్ణమి తిథి, ఈ మూడు కలిసి రావడం వల్ల ఈరోజు శక్తి 1000 రెట్లు అధికంగా ఉంటుందని మన పురాణాలు వివరిస్తున్నాయి. ఈ శక్తివంతమైన శివముక్కోటి రోజు శివపూజా విధానం, అలాగే పుష్య పౌర్ణమి పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 3వ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన శివముక్కోటి ఏర్పడుతుంది. అసలు శివముక్కోటి అంటే ఏమిటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజ స్వరూపంలో దర్శనమిస్తాడట. కాబట్టి ఈ శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకుని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారని విశ్వాసం. అందుకే ఈ శివముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయటం అత్యంత శుభప్రదం. ఈ శనివారం ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయట. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు కలిపి స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి, తెలుపు రంగు పుష్పాలతో అలంకరించి, పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి. అలాగే ఈ రోజున ఏ పని ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివదర్శనానికి వస్తారని శాస్త్రోక్త విశ్వాసం. అందువల్ల ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా శివునికి జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్లేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకుని నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించుకోవడం చాలా శుభకరం. అలాగే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయని విశ్వాసం. ఈ రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి గంగాజలంతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే ఆయుష్షు పెరిగి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే డబ్బు, కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుందట.
అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో గాని మట్టితో గాని ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకుని తమ పూజ గదిలో ప్రతిష్ఠించి భక్తితో అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శివముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు శుభదినాలు ప్రారంభమవుతాయని నమ్మకం. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టు పెట్టుకోవాలి. విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడట. ఇక ఈ రోజున గోవును పూజించటం అత్యంత శుభప్రదం. శివముక్కోటి, అందులోనూ పుష్య పౌర్ణమి రోజున గోమాతకు అరటిపండ్లు తినిపించి ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల దేవతలు సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చే శక్తి కలిగినదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని పెద్దలు చెబుతారు. ఇక ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా జపిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టు చుట్టూ గాని జమ్మీ చెట్టు చుట్టూ గాని 11 ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజించటం ఎంతో శుభకరం. తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే అపారమైన సంపదతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ మనసులో ఉన్న ఏదైనా కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే నెల తిరగకుండానే మనసులోని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే జీవితంలో శూన్యస్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే మీ కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇక ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదం. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి రక్షణ కలుగుతుందని పెద్దలు చెబుతారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ముఖ్యమైనవి. ఈ శివ ముక్కోటి సందర్భంగా 108 బిల్వ దళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలుగా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం ఉంది. ఇక మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ రోజున ఇంట్లో శంఖానాదం చేయండి. ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే అక్కడ ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షితమవుతాయని విశ్వాసం. విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని సమీపంలో ఉంచి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల నుండి రుద్రాక్ష రక్షణ కలిగిస్తుందని నమ్మకం. ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతాన్ని నిర్వహించలేని వారు కనీసం సత్యనారాయణ వ్రత కథలను చదివినా ఎంతో శుభఫలితం కలుగుతుంది.
ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిథినాడు పొరపాటున కూడండా కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజున మాంసాహారం సేవించకూడదు. అలాగే జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయరాదు. అదేవిధంగా పగటిపూట నిద్రించటం కూడా మానుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ రోజున తప్పనిసరిగా శివ పార్వతులను పూజించాలి. అలాగే తీవ్రమైన శని దోషాలతో బాధపడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను భక్తితో జపించాలి. ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపారంపర్య దోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి కుటుంబానికి ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేదా అకాల మృత్యుదోషాలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా శివుడిని భక్తితో పూజించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే అనేక శుభఫలితాలు కలిగి జీవితం సుఖశాంతులతో సాగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని మేము ఎవరిపైన కూడా బలవంతం చేయటం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచటం మాత్రమే. ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి, నమ్మకం ఉన్న చోట శుభఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.